సారీ పాణి, నేను చాలా భయపడిపోయాను రా. ఏం కాదు, ఆలస్యం వెళ్ళి మీ నాన్న చూడు. ఓరా. కేక స్కూటీ కాదు ఇది, ఓ ప్రాణాన్ని కాపాడేసింది. దీని రేట్ ఎంతో? చట్నీ ఉంటే దీని మీద వేయి, చెప్తాను. బై ది వే, హ్యాపీ ఇండిపెండెన్స్ డే. ఇవాళ August 15th కాదే? నీకు ఇది August 15th. ఇక నుంచి హ్యాపీగా మీ అమ్మ వాచ్ పెట్టుకున్నా ఏ గాడిద నిన్నేమీ అడగలేడు. పాతకాలం వాచ్ అని ఎవడ ఎగతాలు చేయడు. టేక్ కేర్, బాయ్. హే, అది మా అమ్మ వచ్చని నీకెలా తెలుసు? అదే మీ అక్క పెళ్లిలో టాప్ టు బాటమ్ ట్రెండీగా డ్రెస్ అయ్యావు, వాచ్ మాత్రం పాతది పెట్టుకున్నావు. ఐ జస్ట్ గెస్డ్ ఇట్. ఆ రోజు మీ అమ్మని బాగా మిస్ అయ్యావు కదా? అవును. మీ అమ్మ చాలా అందంగా ఉండేవారు కదా? అవును. ఎలా చెప్తున్నావు? మీ నాన్న ఫేస్ చూసాం కదా. రిమెంబర్, లైఫ్ ఇస్ ఎ రేస్. రన్ స్పీడ్ గా పరిగెత్తండి, లేదంటే వెనకాల వాడు తొక్కేసి ముందరికి వెళ్ళిపోతాడు. హే, లేవండి గెట్ అప్. ఏంది ఓస్ మాస్టర్ అవుటా? వెటకరవా? 9కి ఎగ్జామ్, 8:30 అయింది, వెళ్ళండి. అదేంట్రియా, ఈ పరిస్థితులు ఎలా వదిలేసి వెళ్తాం? ఓవర్ గా సీన్ చేయొద్దు. నేనున్నాను, డాక్టర్లు అందరూ ఉన్నారు. 3 గంటల్లో ఏమీ కాదు. నా స్కూటీ తీసుకెళ్ళండి. కమ్ ఆన్, ఇట్స్ గెటింగ్ లేట్. ఇలా సడన్ గా మంచిదాని అయిపోయి మాకు హెల్ప్ చేస్తే డౌట్ రాదా? కొంచెం స్లోగా స్టడీగా. మిగతాది ఎగ్జామ్ పేపర్లో రాయి. టైం అయింది. టైం వర్కౌట్ అయినట్టుంది బాగా. గో పోరా రే. ఎమర్జెన్సీ సార్. వాట్ ఎమర్జెన్సీ? సార్ ఊళ్ళో బాంబు చనిపోయింది సార్. ఎవరి బాంబు? బాంబు సార్. బాంబు సార్. నథింగ్ టు వరీ సార్, ఎవ్రీథింగ్ ఇస్ ఓకే. కూల్ సార్. సార్, దే ఆర్ స్టిల్ రైటింగ్. హలో, టైమ్ అప్. సార్ ఒక్క 5 minutes సార్, నేను హాఫ్ అన్ అవర్ లేట్గానే స్టార్ట్ చేశాను కదా సార్. సార్ బామ్మ చనిపోయింది సార్, ప్లీజ్ సార్. టైం ఇవ్వమని అడిగితే వాళ్ళ అమ్మాయి సెల్ ఫోన్ నంబర్ అడిగినట్టు చిరాగ్గా చేశాడు. ఆయన రోల్ నంబర్స్ బట్టి పేపర్స్ సర్దుకోవడంలో చాలా బిజీగా ఉన్నారు. ఆ గ్యాప్ లో మేము ఎగ్జామ్ రాస్తాం. థ్యాంక్ యూ సార్. టూ లేట్. నువ్వే ఉంచుకో. సార్ ప్లీజ్ సార్. నథింగ్ డూయింగ్. మేము ఎవరో తెలుసా మీకు? నువ్వు సీఎం మనవడైనా తీసుకునే ప్రసక్తే లేదు. అడిగిన దానికి సమాధానం చెప్పండి. మా పేర్లు తెలుసా? అట్లీస్ట్ మా రోల్ నెంబర్స్ తెలుసా మీకు? తెలీదు. ఏం చేస్తావు? మాకు రిజల్ట్ వచ్చే రోజు అందరూ దేవుళ్లతో డీల్ మాట్లాడుతున్నారు. నేను మీ అందరికీ రోజు ఉదయాన్నే పూజ చేస్తున్నాను. నాకు డిస్టింక్షన్ ఏమని అడగడం లేదు, పాస్ చేస్తే చాలు. లాస్ట్ నుంచి చూడరా. నీ పేరుందిరా లాస్ట్ లో. నీ పేరు? సెకండ్ లాస్ట్. పాణి. లేదురా. చాలా బెంగ వచ్చేసింది. మేం లాస్ట్ వచ్చినందుకు కూడా బాధపడలేదు. ఎవరి వల్ల పాస్ అయ్యామో వాడు ఫెయిల్ అయినందుకు బాధ అనిపించింది. ఇలా చూడు, నువ్వు కావాలంటే రివాల్యూషన్ చేయించుకో. ఫార్మ్స్ ఉన్నాయి. ఈ సైలెన్సర్ గడి ఏడిపోయింట్రా. సెకండ్ ర్యాంక్ వచ్చిందని. ఇది మరీ ఓవర్గా లేదు. అయితే ఫస్ట్ ఎవరు రా? పంచబట్ల సారంగపాణి. పాణి?
ఆ రోజే ఒక విషయం అర్థమైంది. ఫ్రెండ్ ఫెయిల్ అయితే బాధతో కుమిలిపోతాం. అదే ఫ్రెండ్ కాలేజ్ ఫస్ట్ వస్తే అసూయతో రగిలిపోతాం. మేమే కాదు, నిప్పుల మీద కూర్చున్నట్టు ఇంకో ఇద్దరున్నారు. పంచబట్ల సారంగపాణి ఫస్ట్ రో రైట్ ఆఫ్ ది డైరెక్టర్. అమర్నాథ్ థర్డ్ రో థర్డ్ సీట్. మురళి సెకండ్ రో ఫిఫ్త్ సీట్. స్వరూప థర్డ్ రో ఫిఫ్త్ సీట్. సార్, ఇలా ర్యాంకింగ్ ప్రకారం కూర్చోబెట్టడం అవసరమా? ఇందులో నీకేమైనా ప్రాబ్లమా? సార్, ఈ ర్యాంకింగ్ సిస్టమే ఒక ప్రాబ్లం సార్. క్యాస్ట్ ప్రాబ్లం లాగా. ఫస్ట్ ర్యాంక్ స్టూడెంట్ హై క్లాస్ వాళ్ళలాగా, లాస్ట్ ర్యాంక్ స్టూడెంట్ లో క్లాస్ వాళ్ళలాగా. నాట్ నైస్ సార్. మరి ఎలా ఉండాలంటావు? సార్, ముందు ఈ రిజల్ట్స్ ని నోటీస్ బోర్డులో పెట్టడమే ఆపేయాలి సార్. ఈ తక్కువ మార్కులు వచ్చిన వాళ్ళని, ఫెయిల్ అయిన వాళ్ళని కూడా ఎందుకు పబ్లిక్ లో నుంచోబెట్టి ఇలా అందరి ముందు అవమానించాలి? సార్, ఇప్పుడు మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళారు, మీకు ఎయిడ్స్ అని తెలిసింది. రాలేదు సార్, జస్ట్ అనుకుందాం. డాక్టర్ మీకు మాత్రమే చెప్తారా, లేక నోటీస్ బోర్డులో పెడతారా? యు సీ సార్, బేసిక్లీ వాట్ యుర్ సేయింగ్ ఇస్, ఒక్కొక్కడి రిజల్ట్ వాడి చెవి దగ్గరికి వెళ్ళి నువ్వు ఫస్ట్, నువ్వు సెకండ్, ఐఎమ్ సో సారీ, నువ్వు డమాలని చెప్పబట్టావా? సార్, యూఆర్ స్ప్రేయింగ్ సార్. లేదు సార్, నేనేమంటున్నానంటే, చెప్పండి సార్. ర్యాంక్స్ సెపరేట్ చేస్తున్నాయి. సెపరేషన్. ఇప్పుడు చూడండి సార్, నేను ఫస్ట్ వచ్చాను, మీ పక్కన కూర్చున్నాను, కానీ నా క్లోజ్ ఫ్రెండ్స్ లాస్ట్ వచ్చారు. అందుకని ఎక్కడో మూల కూర్చోపెట్టారు సార్. పాపం కదా సార్. అట్లీస్ట్ అక్కడైనా కూర్చున్నారే. ఇంకా నీతో తిరుగుతూ ఉంటే నెక్స్ట్ టైం ఫోటో ఫ్రేమ్లో కూడా ఉంటారు. పాస్ అవ్వడం కష్టం, ఏ కంపెనీలో ఉద్యోగం రావడము కష్టం. జాబ్ దొరుకుతుంది సార్. మెషిన్ని నమ్మకుండా మనిషి బ్రెయిన్ ని నమ్మే చాలా కంపెనీస్ ఉన్నాయి సార్. వాటిలో తప్పకుండా దొరుకుతుంది సార్. దానికి నేను గ్యారంటీ సార్. యూ గ్యారంటీ? యూ గ్యారంటీ? బెట్ సార్, బెట్. గోవిందో, సార్. ఆ లాస్ట్ రోలో కూర్చున్నారే, ఆ, ఈయన గారి ఫ్రెండ్స్ ఇద్దరు. ఆ. వాళ్ళిద్దరిలో ఏ ఒక్కరికైనా క్యాంపస్ ఇంటర్వ్యూలో ఉద్యోగం దొరికితే నా మీసం తీసు. అలాగే సార్. హ్యాపీ? స్మైల్ ప్లీజ్. హ్యాపీ సార్. వేశారా వేశారా, హార్న్ హార్న్ గా మర్చ్ చేసి వేశారా. సెప్టిక్ ట్యాంక్, నువ్వు ఇంకా జ్ఞాన శుద్ధి చూర్ణం మెంగుతూనే ఉన్నావా? ఐ డెంట్ డూ ఇట్. నీ డ్రైనేజ్ క్యాంప్ మాకు తెలీదా? రే వెంకట్, పర్స్ సెకండ్ హాఫ్ షేకింగ్ రా, నేను వెళ్ళి ప్యాంట్ కొనుక్కుంటాను. ఎందుకురా వేస్ట్ గా? ఇదిగో శ్రీనుగాడ కోట్ సూట్ ఉంది కదా, వేసుకో. Hey, don't touch my suit. It will become dirty. అబ్బచ్చా, వదిలేరా, నువ్వు డ్రాయర్ తో వెళ్ళినా పని నేను గుర్తుపడతాడులే. ఏ మంకిగా పంకుల్, ఈ అడ్రస్ ఎక్కడో చెప్పగలరా? చదువుకొని ఉంటే సెట్టర్లు ఎందుకు అమ్ముకుంటానయ్యా? పూర్ మ్యాన్, చదువుకోలేదంట. ఏం బలాత్కారం చేస్తావా? అన్న ఒక్క నిమిషం, మీకు మాట్లాడడం వచ్చుగా. వచ్చు. ఈ పంచబట్ల సారంగపాణి ఇల్లు ఎక్కడుందో మీకు తెలుసా? అదిగో అక్కడ ఉంది. Come, let's go. ఇదిగో నీ జ్ఞాన శుద్ధి చూడడం. థ్యాంక్ యూ. నీకు ఎక్కడ దొరికింది? నీ పాకెట్ లో ఉంది. హే, హౌ డేర్ యు? దట్స్ మై ప్యాంట్. ఇది నాది ఏంట్రా, అంతా మన దగ్గర భగవద్గీతలో ఉంది. షట్ అప్. ఐ వాంట్ మై ప్యాంట్. ఐ వాంట్ దిస్. చూస్తే మనం ప్యాంట్ దొరుకుతారా? వదలరా రేయ్, నువ్వు చెక్కమ్మా, వదలు. ఏమైంది? పాణి వాళ్ళ ఫాదర్. ఏమండి, పాణి ఎక్కడున్నాడు? అక్కడున్నారు. చాలా బాధగా ఉంది పాణి. పాణి? ఎస్, సారీ అండి, పాణి ఎక్కడ? నేనే పాణి. కాదండి, పంచబట్ల సారంగపాణి. అవును, నేనే పంచబట్ల సారంగపాణి. పానీగడ్ ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్నట్టున్నాడు రా. బాబు పాణి, టేక్ కేర్.
మురళి కాదు, హైట్ తేడా ఉంది. ఇటు వేరే. పంచబట్ల సారంగపాణి. రే అదే పేరు, అదే ఫోటో, అదే డిగ్రీ, కానీ మనిషి మాత్రం వేరే. దీనిలో ఏం గోల్మాల్ జరిగిందో తెలియట్లేదు. ఒరే, మీ ఇద్దరికి డేజావు అంటే ఏంటో తెలుసా? తెలుసురా, ఇప్పుడు జరిగిన విషయం ఇంతకు ముందే మనకి జరిగినట్టు ఉంటుంది. అదేగా దేజావు. అలాగే జమాయివు అంటే ఏంటో తెలుసా? తెలుసు, ఇంటర్వెల్కి వెళ్ళి జిప్ వేసుకోకుండా రావడం. చిచ్చి, ఇది కాదురా. చాలా సార్లు చూసిన విషయం కూడా మొదటిసారి చూసినట్టు అనిపించడమే జమాయివు. మనందరికీ జమాయివు. ఫోటోలో ఉన్న పాణి, బయట నుంచిన పాణి మ్యాచ్ అయిపోయారుగా. ఆడే మన పాణి. చాలా కాలం ఎందుగా మనమే మర్చిపోయాం. హౌ ఇస్ మై థియరీ? దీనికి నన్ను వేసి బాంబే బెటర్. నీకు పానీ అడ్రస్ ఎలా దొరికింది? నీకు ఎలా దొరికింది? Hey, how dare you take my biscuits? I got this from San Francisco. Handmade biscuits, very expensive, specially made for Kosaksi పచ్చి పులుసులా. ఎవర్రా అది కుస్సెక్సి పచ్చి పులుసులా? కుసక్సి కాదురా, కొసక్సి పచ్చి పులుసులా. Do you know who that is? The great scientist. 400 patents. The world wants him. అంత ఈజీగా ఆయన ఎవరో కలవలేరురా. 1 year నేను చేసిన తర్వాత ఇప్పుడు నాకు అపాయింట్మెంట్ దొరికింది. ఆయన గాని నా కంపెనీ డీల్ సైన్ చేశారనుకో, I'll get $1 trillion business. I'll be huge. Huge మా. రే, నీ పచ్చి పులుసుల భజన ఆపరా. పానీ ఊటిలో ఉన్నాడని నీకెవరు చెప్పారు? దీనికి కూడా మనం పచ్చి పులుసుల గారికే థ్యాంక్స్ చెప్పాలి. లాస్ట్ మంత్ నా సెక్రటరీ లారా మిస్టర్ పచ్చి పులుసుల అపాయింట్మెంట్ కోసం ఇండియా వచ్చింది. అపాయింట్మెంట్ దొరకలేదు కానీ పానీగాడు దొరికాడు. వీడు పానీయే. పాణి ఎక్కడ ఉంటాడో ఒక్కడు మాత్రమే కరెక్ట్ గా చెప్పగలడు. నాన్న, నన్ను క్షమించండి నాన్న. మీ చివరి కోరికని తీర్చలేని పాపాత్ముడిని నేను. కాశీకి తీసుకెళ్ళరా, కాశీకి తీసుకెళ్ళరా అని అడుగుతూ ఉండేవారు. ఊటీకి ఆప్టికల్ ఫైబర్ టెండర్ వస్తుందని నేను వెయిట్ చేస్తూ ఉన్నాను. టెండర్ ఓపెన్ చేసే సమయానికి మీరు కన్ను మూసేశారన్న. ఐఎమ్ సారీ నాన్న. నేను మీకు ఒక మంచి కొడుకుని కాను. అదేంటి పాణి అలా అనేసావు? నువ్వు ఒక ఇంజనీర్, కాలేజ్ టాపర్, నీ డిగ్రీ సర్టిఫికేట్ ఫ్రేమ్ కట్టి గోడకి వేలాడదీశారు. యు ఆర్ అ వెరీ గుడ్ సన్. ఎంత ధైర్యం ఉంటే పర్మిషన్ లేకుండా నా కాంపౌండ్లోకి చొరబడతారు? మిమ్మల్ని బొక్కలో తోయించమంటారా? బొక్కలోకి వెళ్ళేది నువ్వేరా. నకిలీ డిగ్రీ దగ్గరికి ఎలా వచ్చింది? చెప్పరా. ఇది 150 ఎకరాల ప్రాపర్టీ. మిమ్మల్ని చంపి పాతేసిన అడిగే దిక్కుండదు. మర్యాదగా ఇక్కడి నుంచి పారిపోండి. మా నాన్న అస్థికల్ని కాశీలో కలపబోతున్నా. మీవి కూడా కలిపి కలపనా? ఒరేయ్, నాన్న లేపరా. పరిగెత్తు. ఒక నిమిషం, నువ్వు ఎవరో చెప్పు, లేదంటే మీ నాన్న కాశీలో బదులు కమ్ముడిలో కలిసిపోతాడు. మా నాన్న నాకు ఇచ్చేయండి. మరి నిజం చెప్తావా లేక కలిపోయినా? మా నాన్నని మరణం చేయకరా, అప్పుతారా, షూట్ చేసేస్తా. నువ్వు ట్రిగర్ నొక్కేవో, నేను ఫ్లష్ నొక్కేస్తాను. 3 లెక్కెళ్తా. ఈలోగా నాకు ఇవ్వలేదు. నిఖిల్, వాళ్ళ నాన్న దీనిలో కలిపారా? ఒకటి. మేము చచ్చినా పర్లేదు, మీ నాన్న దీనిలో కలపకుండా వదలం. 2. మీ నాన్న ఆత్మకి శాంతి దొరకగా ఈ కమౌండ్ తిరుగుతూ ఉండబోతాడు రా. ఏంటా? చెంబులాడి బాబు లేడు. తప్పుడు చెంబు తీసుకొచ్చాం. చెంబు ఖాళీగా ఉంది. ఖాళీయా? ఖాళీ 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 చేస్తున్నాం. ఖాళీ చేయి, ఖాళీ చేయి, ఖాళీ చేయి, ఖాళీ చేయి, ఖాళీ చేయి, ఖాళీ చేయి, ఖాళీ చేయి. చెప్పరా, నువ్వెవరు? నేను పంచబట్ల సారంగపాణి. ఒట్టేసి చెప్తున్నాడు. మా నాన్న మీద ఒట్టేసి చెప్తున్నాడు. నేను చెప్పదంతా నిజం. నేను పాడి, వాడు పప్పు. పప్పు పప్పు అని పిలుస్తాం. వాళ్ళ అమ్మ నాన్న చనిపోయిన తర్వాత మా నాన్న వాడిని ఇక్కడే ఉండమన్నారు. బల్బు మార్చడం,
అయం చేయడం, బ్రెడ్ గుడ్లు తేవడం లాంటి చిన్న చిన్న పనులు చేస్తూ ఉండేవాడు. వాడికి చదువంటే మహా ఇష్టం. నా పాత యూనిఫామ్ వేసుకుని స్కూల్కి వెళ్ళేవాడు. ఏ క్లాస్ నచ్చితే ఆ క్లాస్లో కూర్చునేవాడు. నాకు పెద్దగా చదువు అవ్వలేదు. నేను వాడిని యూజ్ చేసుకున్నాను. నా హోంవర్క్లన్నీ వాడిని చేయమనేవాడిని. ఎగ్జామ్స్ కూడా నాకు బదులు వాడిని రాయమనేవాడిని. అంతా సవ్యంగా సాగుతూ ఉండగా ఒకరోజు మా టీచర్ 6వ క్లాస్ కూరడు 10వ క్లాస్ లెక్కలు వేయడం చూసి ఆశ్చర్యపోయారు. బాబు, ఏ క్లాస్ అమ్మా నువ్వు? నీ పేరేంటి? మేం దొరికిపోయాం. మా నాన్న ఊళ్ళో పెద్ద మనిషి కాబట్టి ఆయన హెడ్ మాస్టర్కి చెప్పడానికి ముందుగా మా నాన్నకి చెప్పారు. మొదలుపెట్టింది నువ్వేగా, నువ్వే పూర్తి చేయి. ఊళ్ళో అందరూ నేను ఎదురుపడగానే అయ్యా అంటూ దండం పెడతారు. కానీ నా వెనకాల తేలిముద్రగానే ఎగతాళి చేస్తారు. ఆ పరిస్థితి నా కొడుక్కి రాకూడదు. ఈ పిల్లాడికి చదువు కావాలి, నా కొడుక్కి డిగ్రీ కావాలి. వీడి ఇంజనీర్ అవ్వాలి. పంచబట్ల సారంగపాణి అనే పేరు మీద వీడికి వచ్చే డిగ్రీ ఈ గోడకి వేలాడాలి. నేను 4 ఏళ్ళు లండన్కి వెళ్ళిపోయాను. వాడు నా పేరు మీద ఐఈసీలో ఇంజనీరింగ్ చదివాడు. డిగ్రీ పూర్తయ్యాక ఐఈసీకి సంబంధించిన వాళ్ళు ఎవరిని కలవకూడదు అని మా నాన్న వాడి దగ్గర ఒట్టేయించుకున్నారు. నేను ఎవరిని కలవను, కానీ ఏదో ఒక రోజు నన్ను వెతుక్కుంటే 2 ఫ్రెండ్స్ వస్తారు, అప్పుడేం చేస్తారు అని అడిగాడు. వాడు మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నాడు. అడ్రస్ ఇస్తాను, వెళ్ళి కలవండి. కానీ ఒకటి, ఈ రహస్యం ఎవరికీ తెలియకూడదు. ఏ రహస్యం? అయ్యా